ఉత్తరాది వరదలతో చిగురుటాకులా వణికిపోతోంది. వాగు, కాలువ, నది అన్న తేడా లేదు. ఏది చూసినా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొన్ని నదులైతే ఉగ్రరూపం దాల్చి ఊళ్లను మింగేస్తున్నాయి. వరుణుడు పగబట్టినట్లే విరుచుకుపడుతున్నాడు. ఊళ్ల మీదకు వరదలను వదులుతున్నాడు. వరద భీభత్సానికి కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. వంతెనలు కొట్టుకుపోతున్నాయి. చూస్తుండగానే సర్వం నాశనమవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో గంట గంటకు పరిస్థితి గండంగా మారుతోంది. జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే మధ్యప్రదేశ్ వరకు, గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ వరకు ఏ రాష్ట్రాన్ని కూడా వదలడం లేదు. గ్యాప్ లేకుండా వానలు దంచి కొడుతూనే ఉన్నాయి. మధ్యప్రదేశ్లోని గోపాద, నర్మదా నదుల ఉగ్రరూపం దాల్చి ప్రమాద కంటికలు మోగిస్తున్నాయి. నర్మదా నది ప్రవాహంలో ఘాట్లు, మందిరాలు నీట మునిగాయి. కొన్ని నదులు పొంగుతూ రోడ్లు, వంతెనలను దెబ్బతీస్తున్నాయి. వరద ముప్పుతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసింది ప్రభుత్వం. మరోవైపు భోపాల్లో కురిసిన భారీ వర్షానికి పలు ప్రాంతాల్లో రోడ్లపై వరద నీరు ముంచెత్తింది. కాలనీలన్నీ చెరువుల్లా మారిపోయాయి. మహారాష్ట్రలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. పూణేలో ముథా, పావన నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల వల్ల పూణేలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద ముంపు ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని బోట్ల సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆర్మీ, ఫైర్ సిబ్బంది రెస్క్యూ ఆపరేషన్లు చేపడుతూ ఉన్నాయి. మరోవైపు మెరైన్ డ్రైవ్లోని సముద్ర తీరంలో అధిక పోట్లతో రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. ముంబైకి ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. క్లౌడ్ బరస్ట్ కారణంగా జమ్మూ కాశ్మీర్లో వానలు దంచికొడుతున్నాయి. గండర్బాల్ జిల్లాలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. చెట్లు నేలకొరిగాయి. పంట పొలాలన్నీ బురదతో నిండిపోయాయి. శ్రీనగర్ లేహ్ రహదారిపై కొండ చర్యలు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. స్పందించిన అధికారులు శిథిలాలను తొలగించే పనిలో పడ్డారు. హిమాచల్ ప్రదేశ్లోనూ వరుణుడు శాంతించడం లేదు. వానలు భీకరంగా పడడంతో లాహౌల్, స్పితి జిల్లాల్లో 2 వంతెనలు కొట్టుకుపోయాయి. మనాలి, లడాఖ్ రోడ్లో ఉన్న కోఫ్తా బ్రిడ్జ్ వరద ఉధృతికి తెగిపోయింది. బుల్డోజర్లతో బండరాళ్లు తొలగించి రోడ్డును క్లియర్ చేశారు ఆర్మీ సిబ్బంది. హిమాచల్ ప్రదేశ్ ఇప్పటి వరకు వరదల ఉధృతికి 6 చనిపోయారు. 50 మందికి పైగా గల్లంతయ్యారు. ఇప్పటికే వానలు తగ్గడం లేదు. దీనికి తోడు రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో పశ్చిమ మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవా, మహారాష్ట్రలో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆయా ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.